హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో చెస్ట్ 42, వేస్ట్ 36, ఆర్మ్ హోల్ 9.5 మీద కటింగ్ చూపిస్తానండి. చూడండి, కరెక్ట్ గా రావట్లేదు అంటున్నారు. ఎందుకు రాదు నేను చూపిస్తాను ఈ వీడియోలో. మీరు వీడియోని క్లియర్ గా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ 14.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, టూ లైన్స్ డ్రా చేసేయండి. షోల్డర్ ఈ సైజ్ కి మనకు ఒకవేళ షోల్డర్ పట్టి 2.5 కావాలనుకోండి. చూడండి, 2.5 అంటే దీనికి 3/4 ఇంచ్ యాడ్ చేయాలి. హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక 1/4 ఇంచ్, హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, హెమ్మింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, పైపింగ్ ఏదైనా కానీ 3.5 మార్క్ చేయండి. అంటే 3.5 అంటే 6 పెడితే సరిపోతుంది. 6 లో 3.5 తీసేయండి, అంటే 2.5 ఉంటుంది. చూడండి, ఇది నెక్ సరిపోతుంది. 6 పెట్టాం కదా, ఆర్మ్ డౌన్ 6.5 పెట్టండి. ఈ లైన్ చెస్ట్ లైన్ అండి. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ క్లాత్ మీద చెస్ట్ ఎక్కడ ఉందో చెప్పలేము. అందుకే ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. చెస్ట్ 42 అంటే /4 అంటే 10.5. ఓకేనా? 10.5 మార్క్ చేయండి. చూడండి, ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ 6 మార్క్ చేయండి. ఓకే, షోల్డర్ 6 పెట్టాం కూడా, ఇక్కడ కూడా 6 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఈ విధంగా కార్నర్ లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకే, చూడండి ఒకసారి ఆర్మ్ హోల్ 9.5 రావాలి. వస్తే కరెక్ట్. చూడండి, వెరీ గుడ్ వచ్చింది. ఇదిగోండి, ఇలా రావాలండి. ఒకవేళ మనం షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత అయితే ఇదిగో దీని మీద 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. మనం 1/2 ఇంచే కదా ఉంచుకుంది, 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. ఓకే, వేస్ట్ 36 అంటే 9 1 పార్ట్, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్ విడ్త్ వీళ్ళకి 4.5 సరిపోతుంది. 4.5 అంటే చూడండి, కింద ఒక 1/2 ఇంచ్, పైన 1/4 ఇంచ్, అంటే 5.5 మార్క్ చేయండి. మీకు నెక్ విడ్త్ వద్దు అనుకుంటే 4 సరిపోతుంది అంటే 3/4 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 5.5. ఓకే, ఇక్కడ 2 పెట్టాం, 5.5 3 పెట్టాం కదా, ఇక్కడ 3 లేదా 3.5 3.5 కూడా పెట్టుకోవచ్చు. కొంచెం బ్రాడ్ గా వేసుకుంటారు అనుకుంటే 3.5 కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి, 3.5 పెట్టాను. ఇలా లైన్ డ్రా చేయండి. 3.5 పెట్టేసి ఇదిగోండి, చూడండి, ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా, అంటే ఈ ప్లేస్ లో బయటకు ఉంటుంది అనమాట, ఇక్కడ లోపలికే ఉంటుంది. నీట్ గా ఉంటుంది, నెక్ బ్రాడ్ గా ఉంటుంది. అలా అని షోల్డర్ పట్టి తగ్గదు, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎంత కావాలి, షోల్డర్ పట్టి ఎంత కావాలి అనే దాన్ని బట్టి, ఇక్కడ 1/4 ఇంచ్ హెమ్మింగ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం, 2.5 షోల్డర్ పట్టి సరిపోతుంది. ఓకేనా? మీకు ఎలా కావాలో అలా మార్క్ చేయండి. ఈజీగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేస్తాను. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను వీడియోస్ చేయడం అవట్లేదండి. వరలక్ష్మి వ్రతం ఇవి అవి ఉంటాము, పెళ్ళిళ్ళు కదా, సీజన్ ఎక్కువగా ఉంటాం, నాకు వర్క్ ఎక్కువగా ఉంది, అందుకు ఆ వీడియో చేయటం అవ్వట్లేదు, అందుకే చేయలేకపోతున్నాను. ఓకేనా? చూడండి, 6.5 ఫ్రంట్ నెక్, 6.5 7 కూడా పెట్టుకోవచ్చు అండి. 7 పెడదాము. ఓకే, 7 పెట్టండి. ఈ సైజుకే 7 పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా రౌండ్ తీసేయండి. ఫ్రంట్ నెక్ ఇది. ఓకే, ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను చూడండి. చెస్ట్ లో 1 పార్ట్, చెస్ట్ /4 అంటే 10.5. 10.5 చూడండి, 10.5 దగ్గర మార్క్ చేయండి. 1.5 అక్కడి నుంచి 2.5 అనమాట. ఒకవేళ వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, ఇక్కడ 3 మార్క్ చేయండి. ఓకే, అంటే మీకు ఈ సైజ్ కి, అంటే వాళ్ళు ఇచ్చిన దానికి బ్లౌజ్ గానీ లేకపోతే కస్టమర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, కాబట్టి అప్పుడు మార్క్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు చెస్ట్ 42 అంటే 4.2 అంటే దానికి 1/4 ఇంచ్ కలపండి. 4.5 దగ్గర 4.5 వస్తుంది. 4.5 దగ్గర ఇటు 1.5, ఇటు 1.5. ఓకే, సేమ్ 4.5, 4.5 అంటే చెస్ట్ 42 కదా, మధ్యలో చుక్క పెట్టండి. దీనికి 4.2 కదా, 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపాలి కదా, అందుకే 4.5. అదే 4.5 పైన కూడా మార్క్ చేయండి. చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఒకవేళ చెస్ట్ కానీ ఎక్కువ ఉంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి ఎక్కేస్తుంటే ఒక 1/2 ఇంచ్ దించుకోండి. ఇటు 1/4, ఇటు 1/4 పెట్టండి. ఓకేనా? ఇది ఎలా వేయాలంటే చెస్ట్ /4
24 వేస్తే వస్తుందండి. ఎంత పెట్టుకోవాలనేది తెలుస్తుంది మీకు. చెస్ట్ ఉన్న దాన్ని బట్టి వేయండి ఓ డాట్. ఓకేనా? ఈ చంకలో ఇది చూడండి, దీనికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేయాలి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్. ఈ రెండింటిని సెంటర్ చేసి ఒక డాట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసి ఈ విధంగా షేప్ తీసేయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి చూడండి, గ్యాప్ ఎంత ఉంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్తే ఇంత గ్యాప్ ఉంది, అంటే 1 ఇంచ్ ఉన్నట్టు. చూడండి, 1 ఇంచ్ ఉంది. 1 ఇంచ్ ఉంది, కానీ మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు తీసుకోవాలి. మినిమం 3 ఇంచులు తీసుకుంటే ఏమవుతుంది అంటే, మీకు ఇక్కడ షేప్ బెల్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, షేప్ బెల్ట్ 3 ఇంచులు తీసుకుంటే ఇక్కడికి వస్తుంది. మీరు ఒక 1 ఇంచ్ డౌన్ చేసి ఈ విధంగా తీసేయాలి. ఓకేనా? ఈ విధంగా తీసేసి మనం డాట్ దగ్గర నుంచి ఇలా తీసేసి, అంటే మన సైడ్ కి ఇంకా ఎక్కువ ఉంచాలి క్లాత్. ఓకే, ఇది ఇట్లా సైడ్ కి ఎక్కువ ఉంచాలి. 1.5 ఇంచ్ ఉంచాలి. ఈ సైజ్ కి 1.5 ఇంచ్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఇటు డాట్ దగ్గర నుంచి మెల్లగా మనం ఇట్లా కలపాలి. ఓకే, ఇలా కలపాలి. ఈ మినిమం 3 ఇంచులు షేప్ బెల్ట్ ఉండాలి. ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్. చెస్ట్ ఇటు నొక్కుతుంది, ఇటు నొక్కుతుంది. చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మెయిన్ స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్. కటింగే కాదు, స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్. అని మన వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్ అని. ఇంకా డౌట్ ఏంటంటే, ఈ డాట్ ఎక్కడ వేయాలండి తెలియట్లేదు అంటున్నారు. నేను వేరే క్లాత్ లో కానీ గీసినప్పుడు ఇంకోసారి చూపిస్తాను. ఆల్రెడీ చూపించిన వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ చెస్ట్ దగ్గర మనకి ఎక్కడైతే ఖర్చు ఉందో అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర వేస్తే సరిపోతుందండి. చూడండి, ఇది 3 ఇంచులు అంటే సైజుని బట్టి 2 ఇంచులు, 2.5, 2.5, 3 అట్లా వస్తుంది కెట్. మీకు తెలియకపోతే ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇటు మార్క్ చేయండి. ఇది అలా అనమాట. ఒక 1/2 ఇంచ్ క్లోత్ తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ లో. చూడండి, 1/2 ఇంచ్ లోత్ అంటే ఆల్రెడీ మనం తీసిందే. ఇదిగో ఇలా ఫ్రంట్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇదండి 42 సైజు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.